హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? టుడే నేను చికెన్ ఫ్రైని రెసిపీని చేయబోతున్నాను. మనం ముందుగా ఒక బాండిని పెట్టి స్టవ్ మీద పెట్టి దానిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నెక్స్ట్ బాగా శుభ్రంగా చేసుకున్న చికెన్ని మనం దాంట్లో వేసేసి బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత కొద్దిగా దాంట్లో తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ముందుగా చికెన్ని కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలండి, ఎందుకంటే ముక్క కొంచెం ఉడుకుతుంది కదా, అందుకని ఆ వాటర్ పైకి వస్తున్నాయి. మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అదిగోండి అలా కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అంటే పసుపు ఉప్పు అన్నీ ముక్కలకి పట్టాలి కదండి, బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఆ ముక్కలకి పట్టనిచ్చినట్టు మనం కలుపుకోవాలి. బాగా కలుపుకుందాం. అలాగే దీనిలో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే అది ముక్కలకి పట్టదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఇంకా చాలా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 1 స్పూన్ పైన వేసుకోవచ్చు. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటారు, అది కలర్ఫుల్గా అనిపిస్తుంది. మీరు అది కూడా ట్రై చేయండి. అండ్ దాంట్లో లాస్ట్గా కొత్తిమీర కరివేపాకు వేసి అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. వావ్,